టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణకు సంబంధించిన వివరాలేంటి? శ్వేత, మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గుంటూరు ప్రాంతీయ సిఐడి కార్యాలయానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రావడం జరిగింది. ఈ విచారణ నిమిత్తం అతన్ని ఈ రోజు హాజరు కమ్మని చెప్పి సిఐడి అధికారులు ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈ మంగళగిరి కేంద్ర కార్యాలయం దాడి ఘటనలో ఆర్కేఎం ను 127 నిందితుడిగా చేరుస్తూ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు విచారణలో సేకరించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఆ దిశగా విచారణ చేపట్టి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. న్యాయవాది సమక్షంలో సిఐడి అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారిస్తున్నారు. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే అప్పటి వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే కూటమి ప్రభుత్వం ఈ కేసును సిఐడి బదలాయించింది. నాటి నుంచి కూడా ఈ కేసులో పురోగతి కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అంటే ఈ తెలుగుదేశం ఆఫీస్ అనేది మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం, అదేవిధంగా ఆ రోజు అంటే అతి తక్కువ సమయంలో వందలాది మంది వైకాపా కార్యకర్తలు కావచ్చు, లేదా అల్లరి మొక్క కావచ్చు, పెద్ద సంఖ్యలో రావటం వెనక అక్కడ అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని కూడా పోలీసు సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు అసలు దాడికి గల కారణాలు, ఆ దాడికి ఎవరెవరు సహకరించారు, ఏ నాయకుల కనుసన్నలో ఆ దాడి జరిగింది అనే కోణంలో కూడా సిఐడి అధికారులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అప్పట్లో వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీ షీటర్లు నేతలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. అప్పుడు ఆ టీడీపీ ప్రధాన కార్యాలయం గేట్ కూల్చివేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు, హత్యాయత్నం కూడా చేశారు. కర్రలు, రాళ్లతో అద్దాలు పగలగొట్టి సామాగ్రిని ధ్వంసం చేయడం అంటే ఒక రకమైన బీభత్సమైన భయానక వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద దాడి వెనక ఎవరెవరు హస్తం ఉందన్న కోణంలో సిఐడి అధికారులు అయితే క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, అదేవిధంగా పలువురు కీలక నేతలను కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. వారిని ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉన్నారు. 2 వారాల క్రితమే ప్రధాన వైకాపా నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా సిఐడి అధికారులు విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషించబోతుంది. అంటే ఈ దాడి వెనక ఎవరున్నదనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణ ద్వారా చేపట్టి కనుగొనేందుకు సిఐడి అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. శ్వేత, ధన్యవాదాలు వీరాంజనేయులు.